అందరికీ నమస్తే. టీఆర్టీ పాఠ్యాంశాల్లో భాగంగా ఫిజికల్ సైన్స్కి సంబంధించి న్యాచురల్ ఫినామినా సహజ దృగ్విషయాల్లో భాగంగా ఉష్ణానికి సంబంధించినటువంటి అంశాల గురించి మాట్లాడుకుంటున్నాం. గత క్లాస్లో ఉష్ణానికి సంబంధించినటువంటి ప్రాథమిక భావనలు, ఉష్ణ ప్రసార పద్ధతులు ఏ విధంగా ఉన్నాయి, ఉష్ణం యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి, ఉష్ణము మరియు ఉష్ణోగ్రతకు సంబంధించినటువంటి తేడాలు ఏ విధంగా ఉన్నాయి, ఉష్ణ మాపకాలకు సంబంధించి ఏ ఉష్ణోగ్రత మానాలు మనకు అందుబాటులో ఉన్నాయి, దీనికి సంబంధించి ఉష్ణోగ్రత మానాల మార్పిడికి సంబంధించినటువంటి పలు ప్రాథమిక అంశాల గురించి నేర్చుకున్నాం. అదేవిధంగా ఏ కీలకమైనటువంటి అంశాలు ప్రశ్నలుగా రూపొందేటటువంటి క్రమంలో మనకు అత్యంత ఇంపార్టెంట్ అయినటువంటి అంశాలను కూడా మనం ఇక్కడ స్పృశించుకోవడం జరిగింది. సో ఈ క్రమంలో భాగంగా మనం ఒక రోజులోని గరిష్ట మరియు కనిష్ట ఉష్ణోగ్రతలను మాపనం చేసేటటువంటి క్రమంలో మనకి ఇక్కడ 6 గరిష్ట కనిష్ట ఉష్ణోగ్రత మాపని మనకు అందుబాటులో ఉన్నటువంటి సంగతిని మనం గత క్లాసులో తెలుసుకున్నాం. దీంట్లో భాగంగా ఈ 6 గరిష్ట కనిష్ట ఉష్ణోగ్రత మాపకంలో పాదరసము మరియు ఆల్కహాలు లేదా సారాయి వంటి వాటిని ఇక్కడ మనం ద్రవాలుగా వాడేటటువంటి పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు. పాదరసాన్ని వాడేటటువంటి క్రమాన్ని మనం క్రితం క్లాసులో తెలుసుకున్నాం. ఇది ఉష్ణోగ్రతల్లోని స్వల్ప వ్యత్యాసాలకు కూడా తత్సమానమైనటువంటి సంకోచ వ్యాకోచాలను కలిగి ఉంటుంది. కాబట్టి అత్యధికమైనటువంటి ఉష్ణోగ్రత మాపనలలో పాదరసాన్ని గరిష్టంగా వాడేటటువంటి సందర్భాలు మనం చూడవచ్చు. అయితే పాదరసము అత్యంత శీతలమైనటువంటి ప్రాంతాల్లో గడ్డగట్టుకుంటుంది. కాబట్టి దీనికంటే ఘనీభవన ఉష్ణోగ్రత మరింత తక్కువగా ఉన్నటువంటి ఆల్కహాల్ వంటి ద్రవాలను ఈ ప్రాంతాల్లో మనం ఇక్కడ ఉష్ణోగ్రత మాపకాల్లో వాడుతున్నాం. ఇక్కడ పదార్థాలు ఉష్ణోగ్రతను స్వీకరించేటటువంటి క్రమంలో అది 3 స్థితుల్లో ఉండేటటువంటి ధర్మాలు మనం ఇక్కడ చూస్తాం. మార్చుకునేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం పరిశీలిస్తున్నాం. ఈ క్రమంలో అవి ఘన, ద్రవ మరియు వాయు స్థితులను పొందేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం గమనిస్తాం. పదార్థం ఘనస్థితిలో ఉన్నప్పుడు దానికి ఉష్ణోగ్రతను అందించేటటువంటి క్రమంలో, ఉష్ణాన్ని అందించేటటువంటి క్రమంలో కొద్దిసేపటికి అది ద్రవస్థితిలోకి మారుతుంది. ద్రవస్థితిలో ఉన్నటువంటి పదార్థాన్ని మరింత వేడి చేసినట్లయితే అది వాయుస్థితిలోకి బాష్పంగా మారేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం గమనిస్తాం. సో ఇక్కడ ఉష్ణాన్ని అందించడం ద్వారా పదార్థాలను వాటిలోని 3 స్థితులలో ఒకదాని నుంచి మరొక స్థితికి మార్చేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు. సో వేడి చేసి కానీ చల్లార్చినట్లయితే కానీ పదార్థం అనేది ఒక స్థితి నుంచి మరొక స్థితికి మారుతుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనిస్తాం. సో ఈ క్రమంలో మంచు యొక్క ద్రవీభవన ఉష్ణోగ్రత మనం 0 డిగ్రీ సెంటీగ్రేడ్గా మనం ఇక్కడ చెప్తున్నాం, 0 డిగ్రీ సెల్సియస్గా చెప్తున్నాం. మంచు యొక్క ద్రవీభవన ఉష్ణోగ్రతను 0 డిగ్రీ సెల్సియస్గా మనం ఇక్కడ చెప్తున్నాం. అనగా 0 డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద ఇక్కడ మంచు అనేది ద్రవంగా మారేటటువంటి క్రమంలోకి ఇక్కడ పరిగణించబడుతుంది. అదేవిధంగా స్వచ్ఛమైనటువంటి నీరు మరిగేటటువంటి ఉష్ణోగ్రత లేదా బాష్పంగా మారేటటువంటి ఉష్ణోగ్రత లేదా వాయుస్థితిలోకి మారేటటువంటి ఉష్ణోగ్రతగా మనం ఇక్కడ 100 డిగ్రీల సెంటీగ్రేడ్ మనం ఇక్కడ చెప్పుకుంటాం. సో ఈ రకమైనటువంటి ఉష్ణోగ్రతల ఆధారంగా కాలాన్ని x అక్షం మీద, ఇక్కడ అందించేటటువంటి ఉష్ణోగ్రతను y అక్షం మీద తీసుకొని గ్రాఫ్ గీసినట్లయితే పదార్థం యొక్క 3 స్థితుల్లోని మార్పులకు సంబంధించి శీతలీకరణ వక్రం ఏర్పడుతుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తించాలి. సో ప్రధానంగా శీతలీకరణ వక్రం క్రింది పర్పస్ కోసం వాడతారు లేదా గీస్తారనే ఓరియంటేషన్లో మనకి ఇక్కడ క్వశ్చన్ రావచ్చు. పదార్థంలోని స్థితులు వాటి యొక్క ఉష్ణోగ్రతల ఆధారంగా ఏ విధంగా మారుతున్నాయి అనేటటువంటి ఓరియంటేషన్లో మనకి ఇక్కడ శీతలీకరణ వక్రం అనేది సహాయపడుతుందనే అంశాన్ని ఇక్కడ మనం గమనించాలి. అదేవిధంగా ఏదైనా ఒక ఘనపదార్థము ఒక స్థిర ఉష్ణోగ్రత వద్ద ద్రవ రూపంలోకి మారేటటువంటి సందర్భంలో ఆ ఉష్ణోగ్రతను ఏమంటారు అనే సందర్భాన్ని ఇక్కడ మనకు క్వశ్చన్ రూపంలో రావచ్చు. ఘన పదార్థము స్థిర ఉష్ణోగ్రత వద్ద ద్రవ రూపంలోకి మారేటటువంటి క్రమాన్ని అక్కడ ఉండేటటువంటి ద్రవీభవన ఉష్ణోగ్రతగా మనం ఇక్కడ చెప్పుకుంటాం. ఒక ద్రవ పదార్థము ఏ ఉష్ణోగ్రత వద్ద మరిగి వాయుస్థితిని పొందుతుందో ఆ ఉష్ణోగ్రతను మరిగే ఉష్ణోగ్రత లేదా బాష్పీభవన ఉష్ణోగ్రతగా మనం ఇక్కడ చెప్పుకుంటాం. ద్రవీభవన ఉష్ణోగ్రత, బాష్పీభవన ఉష్ణోగ్రతలు పదార్థంలోని మార్పులకు సంబంధించినటువంటి అంశాలుగా మనం ఇక్కడ పరిగణించవచ్చు. క్రింది వానిలో పదార్థం యొక్క స్థితిని మార్చే ఉష్ణోగ్రతకు సంబంధించినటువంటిది ఏది లేదా కానిది అనే ఓరియంటేషన్ మనకి ఇక్కడ క్వశ్చన్ వచ్చేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ద్రవీభవన ఉష్ణోగ్రత అంటే ఘన పదార్థము ద్రవస్థితికి మారుతుందని, ఇక్కడ మరిగే ఉష్ణోగ్రత లేదా బాష్పీభవన ఉష్ణోగ్రత అంటే ద్రవ పదార్థము మరిగి వాయుస్థితికి పొందేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు. అదేవిధంగా ఒక పదార్థం యొక్క ద్రవీభవన మరియు బాష్పీభవన స్థానాలు అనేవి ప్రధానంగా ఆ పదార్థంపై పనిచేసేటటువంటి బాహ్య పీడనం మీద కూడా ఆధారపడి ఉంటుందనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. సో క్రింది వానిలో పదార్థం యొక్క ద్రవీభవన మరియు బాష్పీభవన స్థానాలు ఏ దృగ్విషయం మీద ఆధారపడి ఉంటాయనే ఓరియంటేషన్లో మనకి ఇక్కడ క్వశ్చన్ రావచ్చు. దీన్ని మనం ప్రధానంగా బాహ్య పీడనాన్ని గురించి చెప్పుకుంటాం. సో ఇక్కడ కొన్ని పదార్థాలకు సంబంధించినటువంటి ద్రవీభవన ఉష్ణోగ్రతలు
బాష్పీభవన ఉష్ణోగ్రతలు మనకి ఇక్కడ అందజేయడం జరిగింది. ఈ క్రమంలో నీరును కనుక పరిశీలించినట్లయితే దీని యొక్క ద్రవీభవన ఉష్ణోగ్రత 0 డిగ్రీ సెంటీగ్రేడ్, అదేవిధంగా బాష్పీభవన ఉష్ణోగ్రత 100 డిగ్రీల సెంటీగ్రేడ్గా మనం ఇక్కడ పరిగణిస్తాం. మైనానికి సంబంధించి ద్రవీభవన ఉష్ణోగ్రతగా 60 డిగ్రీల సెంటీగ్రేడ్ని, బాష్పీభవన ఉష్ణోగ్రతకు సంబంధించి మైనానికి ఎటువంటి బాష్పీభవన ఉష్ణోగ్రత అందుబాటులో లేని పరిస్థితిని ఇక్కడ మనం గమనించవచ్చు. అదేవిధంగా పాదరసానికి సంబంధించి -37 డిగ్రీల సెంటీగ్రేడ్ ద్రవీభవన ఉష్ణోగ్రతగా చెప్తాం. అదేవిధంగా బాష్పీభవన ఉష్ణోగ్రతగా 357 డిగ్రీల సెంటీగ్రేడ్ని ఇక్కడ మనం పరిగణిస్తాం. అదేవిధంగా ఈథర్కు సంబంధించి -120 డిగ్రీల సెంటీగ్రేడ్ ఇక్కడ ద్రవీభవన ఉష్ణోగ్రత కాగా బాష్పీభవన ఉష్ణోగ్రతగా 35 డిగ్రీల సెంటీగ్రేడ్ని చూస్తాం. గాజుకు సంబంధించినటువంటి ద్రవీభవన ఉష్ణోగ్రతను -1127 డిగ్రీల సెంటీగ్రేడ్ని చెప్పుకుంటాం. అదేవిధంగా ఇనుముకు సంబంధించి 1537 డిగ్రీల సెంటీగ్రేడ్ని మనం ఇక్కడ చెప్పేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం గమనించుకోవాలి. సో ఇక్కడ నీటి యొక్క మరిగే ఉష్ణోగ్రత పెంచితే కూరగాయలు ఇతర ఆహార పదార్థాలు వండేటటువంటి కాలము పట్టేటటువంటి కాలం ఇక్కడ తగ్గేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు. నీటి మరుగు ఉష్ణోగ్రత పెంచితే కూరగాయలు ఇతర ఆహార పదార్థాలు వండడానికి పట్టే కాలం అనేది తగ్గుతుంది. సో ఈ క్రమంలో పీడనాన్ని పెంచినట్లయితే నీటి యొక్క మరిగే ఉష్ణోగ్రత పెరుగుతుంది అనేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు. సో ఈ సూత్రం ఆధారంగా ప్రెషర్ కుక్కర్ పనిచేస్తుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించుకోవాలి. పీడనాన్ని పెంచితే నీటి మరుగు ఉష్ణోగ్రత పెరుగుతుంది. సో ఈ సూత్రం ఆధారంగా క్రింది వానిలోని ఏ పరికరం పనిచేస్తుందనే ఓరియంటేషన్ మనకి ఇక్కడ క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది. దీనికి సమాధానంగా మనం ఇక్కడ ప్రెషర్ కుక్కర్ని చేస్తాం. సో ప్రెషర్ కుక్కర్ని ప్రధానంగా అల్యూమినియం లేదా స్టెయిన్లెస్ స్టీల్ వంటి లోహాలతో తయారు చేస్తారు. ప్రెషర్ కుక్కర్ సాధారణంగా ఎత్తైనటువంటి కొండ ప్రాంతాల్లో మనకి ఇక్కడ అత్యధికంగా వాడేటటువంటి పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు. ఎత్తైన పర్వత ప్రాంతాలలో పైకి వెళ్ళే కొలది వాతావరణ పీడనం అనేది తగ్గుతుంది. కాబట్టి వాతావరణ పీడనం తగ్గినట్లయితే ఇక్కడ నీటి యొక్క మరిగే ఉష్ణోగ్రత తగ్గుతుంది. కాబట్టి అత్యల్ప ఉష్ణోగ్రతలకే నీరు మరిగిపోయి ఆవిరైపోయేటటువంటి క్రమాన్ని ఇక్కడ చూస్తాం. కాబట్టి పదార్థము ఉడికేటటువంటి పరిస్థితులలో అంతకు ముందే నీరు అనేది ఆవిరిగా మారుతుంది. కాబట్టి అందులో ఉంచేటటువంటి పదార్థాలు యాజ్ ఇట్ ఈస్గా ఉండిపోతాయి. ఎటువంటి ఉడకడానికి ఆస్కారం లేనటువంటి పదార్థాలుగా అవి పరిగణించబడతాయి. కాబట్టి ఈ సందర్భంలో ప్రెషర్ కుక్కర్ని కనుక వాడినట్లయితే అక్కడ ప్రెషర్ కుక్కర్లో ఉన్నటువంటి నీరు ఉష్ణోగ్రతను గ్రహించి ఆవిరవుతుంది. ఈ ఆవిరి ప్రెషర్ కుక్కర్లో పీడనాన్ని ఎక్సర్ట్ చేస్తుంది. కాబట్టి అమాంతం పీడనం పెరిగిపోయి తత్ఫలితంగా నీటి యొక్క మరిగే ఉష్ణోగ్రత పెరుగుతుంది. కాబట్టి తక్కువ ఉష్ణోగ్రతలకు నీరు మరిగేటటువంటి స్థితి నుంచి అధిక ఉష్ణోగ్రతలకు మరిగే ఉష్ణోగ్రతను పొందుతుంది. కాబట్టి ఈ సందర్భంలో పదార్థాలు అనేవి అత్యధిక ఉష్ణోగ్రతల వద్ద నీటిలో ఉడికేటటువంటి క్రమాన్ని చూస్తాం. అదేవిధంగా సులభంగా వంట పూర్తయ్యేటటువంటి సందర్భాన్ని కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. ప్రెషర్ కుక్కర్ను అల్యూమినియం లేదా స్టెయిన్లెస్ స్టీల్ వంటి పదార్థాలతో మనం ఇక్కడ తయారు చేయవచ్చు. ప్రెషర్ కుక్కర్లో సాధారణంగా ఉష్ణోగ్రత అనేది 120 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు పెరుగుతుంది. సాధారణంగా నీటి మరిగేటటువంటి ఉష్ణోగ్రత 100 డిగ్రీల సెంటీగ్రేడ్ అనుకున్నాం. కానీ ప్రెషర్ కుక్కర్లో ప్రెషర్ని ఎక్సర్ట్ చేస్తున్నాం. కాబట్టి ఇది 120 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు పెరిగే అవకాశాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు. ఇక్కడ ఎత్తైన పర్వతాలపై వాతావరణ పీడనం అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఈ క్రమంలో పైకి ఎత్తుకు పోయే కొలది వాతావరణ పీడనం అనేటటువంటిది తగ్గేటటువంటి క్రమాన్ని చూస్తాం. అదేవిధంగా దిగువకు వచ్చే కొలది ఎత్తు తగ్గుతున్నట్లయితే వాతావరణ పీడనం పెరిగే క్రమాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు. ఇక్కడ ఎత్తైన పర్వతాలపై ప్రెషర్ కుక్కర్ లేకుండా ఎట్టి పరిస్థితుల్లోనూ వంటలు చేయడం అనేది చాలా కష్టమవుతుంది. దీనికి ప్రధానమైనటువంటి కారణంగా పీడనం తక్కువ కాబట్టి తక్కువ ఉష్ణోగ్రత వద్ద నీరు మరిగి ఆవిరి అవుతుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించాలి. సో ఎత్తైన పర్వతాలపై ప్రెషర్ కుక్కర్ లేకుండా ఈ కారణం వలన వంట చేయడం అనేది చాలా కష్టమవుతుంది. కాబట్టి అత్యంత ఎత్తైనటువంటి పర్వతాల దగ్గర ఇక్కడ ఎక్కువగా ప్రెషర్ కుక్కర్తో వంట చేసే పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు. అదేవిధంగా స్కేటింగ్కి సంబంధించి స్కేటింగ్ ఆడటంలో ఇమిడి ఉండేటటువంటి సూత్రం ఏమిటి అనే ఓరియంటేషన్లో గతంలో చాలాసార్లు క్వశ్చన్ రావడం జరిగింది. స్కేటింగ్ లేక మంచుపై జారేటటువంటి ఈ ఆటను పీడనం ఎక్కువైతే మంచు యొక్క ద్రవీభవన స్థానం తగ్గుతుంది అనే ఓరియంటేషన్లో మనకి ఇక్కడ దీన్ని మనం స్కేటింగ్ ఆధారపడినటువంటి సూత్రంగా మనం ఇక్కడ చెప్పుకుంటాం. అంటే స్కేటింగ్కి సంబంధించినటువంటి బూట్లలో దిగువన ఇనుప ప్లేట్ల వంటివి ఉంటాయి. సో ఈ ఇనుప ప్లేట్లు మనిషి యొక్క బరువు మొత్తాన్ని కూడా అక్కడ మంచు మీద ఉంచుతుంది. కాబట్టి ఆ మనిషి యొక్క భారం అక్కడ కొంత పీడనాన్ని కలుగజేస్తుంది. సో ఈ సందర్భంలో మనిషి యొక్క ద్రవీభవన స్థానం తగ్గుతుంది. కాబట్టి అక్కడ మంచు అనేది కొంత ద్రవస్థితికి మారడం వలన మనిషి ఈజీగా దాని మీద నుంచి జారిపోయేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు. ఇక్కడ కెలోరీకి సంబంధించినటువంటి అంశాలను పరిశీలించినట్లయితే ఉష్ణాన్ని మరియు ఉష్ణ సంబంధమైనటువంటి రాశులను కొలిచేటటువంటి ఒక శాస్త్రంగా మనం ఇక్కడ కెలోరిమితి లేదా కెలోరిమిట్రీ అనేటటువంటి పదాన్ని ఇక్కడ మనం గమనిస్తాం. ఇక్కడ కెలోరిమితి అనగా ఏమిటి అనే ఓరియంటేషన్లో మనకి ఇక్కడ క్వశ్చన్ రావచ్చు.
ఉష్ణాన్ని మరియు ఉష్ణ సంబంధమైనటువంటి రాశులను కొలిచేటటువంటి ఒక సంబంధమైనటువంటి అంశంగా ఇక్కడ కెలోరిమీటర్ని మనం పరిగణించాల్సి వస్తుంది. లేదా ఉష్ణాన్ని మరియు ఉష్ణ సంబంధమైనటువంటి రాశులను కొలిచేటటువంటి పరిజ్ఞానాన్ని ఏ విధమైనటువంటి పదజాలంతో సూచిస్తామనే ఓరియంటేషన్లో కూడా ఇక్కడ క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ కెలోరిమితి పనిచేసేటటువంటి ప్రాథమిక సూత్రంగా అధిక ఉష్ణం ఉన్నటువంటి వస్తువులోని ఉష్ణ నష్టము అల్ప ఉష్ణం ఉన్న వస్తువు యొక్క ఉష్ణ లాభానికి సమానం అనేటటువంటిది ఇక్కడ కెలోరిమితి యొక్క ప్రాథమిక సూత్రంగా మనం ఇక్కడ చెప్తాం. అధిక ఉష్ణం ఉన్న వస్తువులోని ఉష్ణ నష్టము అల్ప ఉష్ణం ఉన్నటువంటి వస్తువు యొక్క ఉష్ణ లాభానికి సమానం. ప్రధానంగా ఉష్ణం ప్రసారం అయ్యేటటువంటి క్రమంలో అధిక ఉష్ణం ఉన్నటువంటి వస్తువుల నుంచి అల్ప ఉష్ణం ఉన్నటువంటి వస్తువులకు ఇక్కడ ఉష్ణ మార్పిడి జరుగుతుంది. కాబట్టి ఈ సందర్భంలో అధిక ఉష్ణం ఉన్నటువంటి వస్తువు అల్ప ఉష్ణం ఉన్నటువంటి వస్తువుకి ఉష్ణోగ్రతను అందిస్తుంది కాబట్టి ఉష్ణాన్ని అందిస్తుంది కాబట్టి దానిలో ఉష్ణ నష్టం అనేది సంభవిస్తుంది. అదేవిధంగా అల్ప ఉష్ణం ఉన్నటువంటి వస్తువు అధిక ఉష్ణం ఉన్నటువంటి వస్తువు నుంచి ఇక్కడ ఉష్ణాన్ని గ్రహిస్తుంది కాబట్టి ఆ వస్తువుకి ఉష్ణ లాభం అనేది జరుగుతుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించాలి. అయితే కెలోరిమెట్రీకి ఉన్నటువంటి ఈ ప్రాథమిక సూత్రంలో ఒక చిన్న పరిమితిని కూడా మనం ఇక్కడ గమనించాల్సి వస్తుంది. బాహ్య పరిసరాలకు ఉష్ణ నష్టం జరగనప్పుడు లేదా ఉష్ణము లీక్ కానప్పుడు ఈ సూత్రం అనేది అత్యధికంగా ఉపయోగపడుతుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు. బాహ్య పరిసరాలకు ఉష్ణ ప్రసారము లేదా ఉష్ణ నష్టం జరగనటువంటి పరిస్థితులలో అధిక ఉష్ణం ఉన్నటువంటి వస్తువులోని ఉష్ణ నష్టము అల్ప ఉష్ణం ఉన్నటువంటి వస్తువు యొక్క ఉష్ణ లాభానికి సమానం అని చెప్పేసి చెప్తాం. దీన్ని కెలోరిమితి యొక్క ప్రాథమిక సూత్రంగా మనం ఇక్కడ భావిస్తాం. ఇక్కడ ఉష్ణ రాశులను కొలవడానికి వాడేటటువంటి ఒక పరికరంగా కెలోరీమీటర్ అనేటటువంటి అంశాన్ని చూస్తాం. అదేవిధంగా ఉష్ణానికి సీజియస్ పద్ధతిలో అయితే కెలోరీస్ అనేటటువంటి ప్రమాణాలు ఉన్నాయి. అదేవిధంగా కిలో క్యాలరీస్ అనేటటువంటివి ఎంకేఎస్ పద్ధతిలో ఉన్నటువంటి ప్రమాణాలుగా మనం ఇక్కడ చూస్తాం. సో ఎస్ఐ పద్ధతిలో దీనికే జౌల్ అనేటటువంటి ప్రమాణాలను మనం ఇక్కడ చూస్తాం. అదేవిధంగా ఒక క్యాలరీ ఈజ్ ఈక్వల్ టు 4.18 జౌల్స్గా మనం ఇక్కడ చెప్పుకుంటాం. 1 కిలో క్యాలరీ ఈజ్ ఈక్వల్ టు 4180 జౌల్స్గా మనం ఇక్కడ చెప్తాం. దీని యొక్క విలువను 4.18 × 10⁻³ జౌల్స్గా మనం ఇక్కడ పరిగణలోకి తీసుకుంటాం. ఇక్కడ ఉష్ణాన్ని గణించేటటువంటి క్రమంలో ఉష్ణరాశిని ప్రభావం చేసేటటువంటి రాశులకు సంబంధించినటువంటి అంశాలు కూడా మనం ఇక్కడ చూసుకోవాల్సి వస్తుంది. సో ఒక వస్తువు గ్రహించినటువంటి ఉష్ణము Q ఆ వస్తువు యొక్క ద్రవ్యరాశికి అనులోమానుపాతంలో ఉంటుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించాలి. ఇది ప్రధానంగా ఉష్ణరాశిని ప్రభావితం చేసేటటువంటి రాశిగా మనం ఇక్కడ పేర్కొంటాం. ఒక వస్తువు గ్రహించినటువంటి ఉష్ణము Q ఆ వస్తువు ద్రవ్యరాశికి అనులోమానుపాతంలో ఉంటుంది. దీన్ని మనం Q ఈజ్ ప్రపోర్షనల్ టు M చెప్పుకుంటాం. అనగా అత్యంత అధికమైనటువంటి ద్రవ్యరాశి కలిగినటువంటి వస్తువులు అధికమైనటువంటి ఉష్ణాన్ని గ్రహిస్తాయని, స్వల్ప స్థాయిలో ద్రవ్యరాశి ఉన్నటువంటి వస్తువులు స్వల్ప స్థాయిలోనే ఉష్ణాన్ని గ్రహిస్తాయి అనేటటువంటి అంశాలను ఇక్కడ మనం బేరీజ్ వేసుకోవాలి. సో ఒక వస్తువు గ్రహించినటువంటి ఉష్ణము Q అనేది ఆ వస్తువులోని ఉష్ణోగ్రత వృద్ధికి అనులోమానుపాతంలో ఉంటుందనేటటువంటి అంశాన్ని కూడా మనం ఇక్కడ గమనించుకుంటే దీని ప్రకారము Q ఈజ్ ప్రపోర్షనల్ టు M × ΔTగా మనం ఇక్కడ చెప్తాము. దీన్ని మనం Q ఈజ్ ఈక్వల్ టు SM × ΔTగా మనం ఇక్కడ చెప్తాం. S అనేది స్థిరాంకము లేదా విశిష్టోష్ణానికి సంబంధించినటువంటి అంశంగా మనం ఇక్కడ పేర్కొంటాం. సో విశిష్టోష్ణానికి సంబంధించినటువంటి ప్రాథమిక భావనలు కనుక మనం గమనించినట్లయితే ప్రమాణ ద్రవ్యరాశి గల ఒక వస్తువులో 1 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత అభివృద్ధికి కావలసినటువంటి ఉష్ణాన్ని లేదా పెంచవలసినటువంటి ఉష్ణాన్ని ఆ వస్తువుకు సంబంధించినటువంటి విశిష్టోష్ణంగా చెప్పుకుంటాం. సో ఇక్కడ S ఈజ్ ఈక్వల్ టు Q/M × ΔTగా మనం ఇక్కడ పేర్కొంటాం. ప్రమాణ ద్రవ్యరాశి గల ఒక వస్తువులో 1 డిగ్రీ ఉష్ణోగ్రత అభివృద్ధికి కావాల్సినటువంటి లేదా పెంచాల్సినటువంటి ఉష్ణ రాశిని ఆ వస్తువు యొక్క విశిష్టోష్ణంగా చెప్పుకుంటాం. సృష్టిలో లేదా ప్రకృతిలో అత్యధిక విశిష్టోష్ణం కలిగినటువంటి పదార్థంగా నీటిని పేర్కొంటాం. ఈ నీరు ఎంత ఉష్ణాన్ని ఇచ్చినా కూడా అత్యధికమైనటువంటి ఉష్ణాన్ని వినియోగించుకొని తన యొక్క టెంపరేచర్ని కేవలం 1 డిగ్రీ సెంటీగ్రేడ్కి మాత్రమే పెరుగుతుంది. కాబట్టి అత్యధిక విశిష్టోష్ణం కలిగినటువంటి పదార్థంగా లేదా వస్తువుగా మనం ఇక్కడ నీటిని పేర్కొంటాం. ఇక్కడ ఈ విశిష్టోష్ణానికి సంబంధించినటువంటి CGS ప్రమాణాలు కనుక మనం పరిశీలించినట్లయితే క్యాలరీ పర్ గ్రామ్స్ డిగ్రీ సెంటీగ్రేడ్, అదేవిధంగా SI ప్రమాణాలు కనుక మనం పరిశీలించినట్లయితే కిలో క్యాలరీస్ పర్ కిలోగ్రామ్ డిగ్రీ సెంటీగ్రేడ్ అనేటటువంటి ప్రమాణాలుగా మనం ఇక్కడ ఈ విశిష్టోష్ణానికి సంబంధించినటువంటి అంశాలను ఇక్కడ మనం గమనించవచ్చు. వస్తువు విశిష్టోష్ణం అనేది ఆ వస్తువు తయారైనటువంటి పదార్థంపై ఆధారపడి ఉంటుందని, ఘన పదార్థాల విశిష్టోష్ణం తెలుసుకోవడానికి మిశ్రమాల పద్ధతి అనేటటువంటి అంశాన్ని ఇక్కడ వాడాలనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించాలి. సో వస్తువు యొక్క విశిష్టోష్ణము ఆ వస్తువు తయారైనటువంటి పదార్థంపై ఆధారపడి ఉంటుందనేటటువంటి క్రమం నుంచి ఇక్కడ ద్రవాల విశిష్టోష్ణాన్ని తెలుసుకునేటటువంటి క్రమంలో ఏ పద్ధతిని వాడాలనేటటువంటి అంశాన్ని ఇక్కడ గమనించడం జరిగింది. దీనికి మిశ్రమాల పద్ధతి,
విద్యుత్ పద్ధతి మరియు న్యూటన్ శీతలీకరణ పద్ధతులు అనేటటువంటి వాటిని ద్రవాల యొక్క విశిష్టోష్ణం తెలుసుకునే క్రమంలో వాడే పద్ధతులుగా మనం ఇక్కడ చెప్పుకుంటాం. అదేవిధంగా మిశ్రమాల పద్ధతిలో ఒక ఘన వస్తువు యొక్క విశిష్టోష్ణం తెలుసుకోవాలంటే దానికి ముందర సూత్రానికి సంబంధించినటువంటి అంశాలు చూస్తాం. సో ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఎం ఇంటూ ఎస్, నీరు ఇక్కడ నీటిని తెలియజేస్తుంది, ఇంటూ టీఆర్ మైనస్ T1 బై ఎం ఇంటూ T2 మైనస్ టీఆర్ అనేది ఇక్కడ మిశ్రమాల పద్ధతిలో ఒక ఘన వస్తువు యొక్క విశిష్టోష్ణాన్ని తెలుసుకునేటటువంటి క్రమంలో వచ్చేటటువంటి సూత్రంగా చెప్తాం. ఇక్కడ ఎస్ అనేది ఘన స్థితిలోని వస్తువు యొక్క విశిష్టోష్ణంగా చెప్పుకుంటాం. ఎస్ నీరు అనేది ద్రవం యొక్క విశిష్టోష్ణంగా లేదా నీటి యొక్క విశిష్టోష్ణంగా, ఎందుకంటే ఇది తెలిసినటువంటి రాశి కాబట్టి నీటి యొక్క విశిష్టోష్ణాన్ని తీసుకుంటాం. T1 అనేది నీటి యొక్క తొలి ఉష్ణోగ్రతగాను, T2 అనేది నీరు మరిగేటటువంటి ఉష్ణోగ్రతగాను, అదేవిధంగా టీఆర్ అనేది సమతా స్థితి నుంచి ఫలిత ఉష్ణోగ్రతకు సంబంధించినటువంటి అంశంగా చూస్తాం. క్యాపిటల్ ఎం అనేది నీటి యొక్క ద్రవ్యరాశి, స్మాల్ ఎం అనేది ఘనవస్తువు యొక్క ద్రవ్యరాశిగా ఇక్కడ మనం చూస్తాం. సో మిశ్రమాల పద్ధతిలో ఒక వస్తువు యొక్క లేదా ఒక ద్రవం యొక్క విశిష్టోష్ణం తెలుసుకునేటందుకు ఎస్ ద్రవం ఈజ్ ఈక్వల్ టు ఎం ఇంటూ ఎస్ ఇంటూ T2 మైనస్ టీఆర్ బై ఎం ఇంటూ టీఆర్ మైనస్ T1గా మనం ఇక్కడ చెప్తాం. ఇక్కడ మిశ్రమాల పద్ధతిలో ద్రవం యొక్క విశిష్టోష్ణాన్ని తెలుసుకునేటటువంటి సూత్రం గురించి మాట్లాడుకుంటున్నాం. ఎస్ ద్రవం ఈజ్ ఈక్వల్ టు ఎం ఇంటూ క్యాపిటల్ ఎస్ ఇంటూ T2 మైనస్ టీఆర్ బై క్యాపిటల్ ఎం ఇంటూ టీఆర్ మైనస్ T1గా మనం ఇక్కడ చెప్పుకుంటున్నాం. సో దీంట్లోని అక్షరాల యొక్క అబ్రివేషన్స్ అది దేనిని తెలియజేస్తుంది అనేటటువంటి ఓరియంటేషన్లో కూడా మనం ఇక్కడ ప్రశ్నను ఎక్స్పెక్ట్ చేయవచ్చు. స్మాల్ ఎం అనేది ఘనవస్తువు యొక్క ద్రవ్యరాశిని, క్యాపిటల్ ఎం అనేది నీటి యొక్క ద్రవ్యరాశిని, క్యాపిటల్ ఎస్ అనేది ఇక్కడ వస్తువు యొక్క ఘనవస్తువు యొక్క విశిష్టోష్ణాన్ని తెలియజేస్తే ఎస్ ద్రవం అనేది నీటికి సంబంధించి లేదా ఆయా ద్రవాలకు సంబంధించినటువంటి విశిష్టోష్ణాన్ని కనుగొనేటటువంటి సూత్రంగా మనం ఇక్కడ పరిగణిస్తాం. అయితే ద్రవం యొక్క విశిష్టోష్ణాన్ని తెలుసుకునేటటువంటి క్రమంలో మరొక సూత్రం కూడా మనకు అందుబాటులో ఉంది. దీన్నే ఎస్ ద్రవము ఈజ్ ఈక్వల్ టు ఎం ఇంటూ ఎస్ ఇంటూ T2 మైనస్ టీఆర్ బై ఎం ఇంటూ క్యాపిటల్ ఎం ఇంటూ T3 మైనస్ T1గా చెప్పుకుంటాము. ఇక్కడ T1 అనేది నీటి యొక్క తొలి ఉష్ణోగ్రత, T2 అనేది నీటి తుది ఉష్ణోగ్రత, T3 అనేది ద్రవం యొక్క ఉష్ణోగ్రత, అదేవిధంగా ఇక్కడ ఎస్ అనేది ఆ ఘన వస్తువు యొక్క లేదా కావలసినటువంటి పదార్థం యొక్క విశిష్టోష్ణంగా మనం ఇక్కడ చెప్పుకుంటాం. అయితే ప్రధానంగా విశిష్టోష్ణానికి సంబంధించి నీటి యొక్క విశిష్టోష్ణం విలువ ఏ విధంగా మానవాళికి ఉపయోగపడుతుందనే ఓరియంటేషన్ మనకి ఇక్కడ క్వశ్చన్ రావచ్చు. చలికాలంలో నీరు అనేది అత్యధిక మొత్తంలో చల్లదనాన్ని తీసుకొని ఇక్కడ చేసేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం గమనిస్తాం. అదేవిధంగా డే టైంలో సూర్యుడి నుంచి వచ్చేటటువంటి వేడిని ఇక్కడ నీరు అనేది అత్యధికము గ్రహించుకుంటుంది కాబట్టి ఉన్నటువంటి అధికమైనటువంటి వేడి నీరు గ్రహించుకోవడం వలన పరిసర ప్రాంతాల మొత్తం కూడా చల్లగా ఉండేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం చూస్తాం. అదేవిధంగా రాత్రి వేళల్లో పగటిపూట నీరు గ్రహించినటువంటి ఉష్ణాన్ని నిదానంగా పరిసరాల్లోకి రిలీజ్ చేయడం వలన అక్కడ ఉన్నటువంటి ప్రాంతాలు చలికాలంలో కూడా సముద్రపొడ్డు ఉన్నటువంటి ప్రాంతాలు కాస్త ఉష్ణాన్ని గ్రహించుకొని వెచ్చగా ఉండేటటువంటి పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు. సో ఇది మనకు నీటి యొక్క విశిష్టోష్ణానికి సంబంధించి ఉన్నటువంటి లాభాలుగా మనం ఇక్కడ చెప్పుకుంటాం. సో నీరు అనేది అత్యధికమైనటువంటి ఉష్ణోగ్రతను గ్రహించుకొని కేవలం తన యొక్క ఉష్ణోగ్రతను 1 డిగ్రీ సెంటీగ్రేడ్కు మాత్రమే మార్చుకునేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం గమనించుకోవాలి. సో మరొక ముఖ్యమైనటువంటి అంశంగా కెలోరిఫిక్ విలువకు సంబంధించినటువంటి అంశాలను చూస్తాం. ఇక్కడ దీన్నే విశిష్ట శక్తిగా చెప్పుకుంటాం. సో ఏదైనా పదార్థము గాలిలో మండి చాలినంత శక్తిని అందించేటటువంటి పదార్థంగా పరిగణించినట్లయితే దాన్ని ఇంధనంగా చెప్పుకుంటాం. సో ప్రమాణ ద్రవ్యరాశి గల ఇంధనం సంపూర్ణంగా మండి ఆక్సిజన్లో మండేటటువంటి క్రమంలో విడుదల చేసేటటువంటి శక్తిని ఆ ఇంధనం యొక్క కెలోరిఫిక్ విలువగా చెప్పుకుంటాం. అంటే కెలోరిఫిక్ విలువను మెన్షన్ చేయాలంటే అది సంపూర్ణంగా ఆక్సిజన్లో మండాలి మరియు ఆక్సిజన్తో మండేటటువంటి క్రమంలోనే అక్కడ వచ్చేటటువంటి శక్తిని మనం గణించుకొని దానికి సంబంధించినటువంటి కెలోరిఫిక్ విలువను అందజేయడానికి మనకు ఆస్కారం ఉంటుంది. ఇక్కడ కెలోరిఫిక్ విలువకు సూత్రాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే ఉత్పత్తి అయిన ఉష్ణం బై ప్రమాణ ద్రవ్యరాశికి దీనికి సంబంధించినటువంటి నిష్పత్తిగా చెప్పుకుంటాం. సో కెలోరిఫిక్ విలువ ఈజ్ ఈక్వల్ టు ఉత్పత్తి అయిన ఉష్ణం బై ప్రమాణ ద్రవ్యరాశి, దీనే మనం Q/M అనేటటువంటి అంశంగా ఇక్కడ మనం చూస్తాం. సో దీనికి సంబంధించి కెలోరిఫిక్ విలువకు CGS ప్రమాణాలుగా క్యాలరీస్ పర్ గ్రామ్గా చెప్తాం. అదేవిధంగా MKS ప్రమాణాలు జౌల్స్ పర్ కేజీగా చెప్తాం. ఇక్కడ 1 మెగా జౌల్ ఈజ్ ఈక్వల్ టు 10⁶ జౌల్స్గా మనం ఇక్కడ చూడవచ్చు. అదేవిధంగా ఇంధనం యొక్క కెలోరిఫిక్ విలువను బాంబు కెలోరీమీటర్ అనేటటువంటి సాధనం ఆధారంగా తెలియజేస్తారు. సో ఈ బాంబు కెలోరీమీటర్ అనేది ఇంధనాల యొక్క కెలోరిఫిక్ విలువను తెలుసుకునేటటువంటి ఒక పరికరంగా మనం ఇక్కడ చూస్తాం. ఇంధనం యొక్క కెలోరిఫిక్ విలువను తెలుసుకునేటటువంటి పరికరంగా బాంబు కెలోరీమీటర్ గురించి చెప్పుకుంటున్నాం. ఈ క్రమంలో తాపన పరికరము, ఉష్ణ దక్షతకు సంబంధించినటువంటి అంశాల గురించి కూడా 2 విషయాలు మాట్లాడుకుందాం. వస్తువుని వేడి చేయడానికి ఉపయోగపడ్డ ఉష్ణరాశి
మరియు ఇంధనం ఉత్పత్తి చేసిన ఉష్ణరాశి మొత్తంలో యొక్క నిష్పత్తిని ఇక్కడ మనం గమనించినట్లయితే ఉష్ణ దక్షతగా మనం ఇక్కడ చెప్పుకుంటాం. దీన్నే మనం QU/QT అనేటటువంటి అంశాలుగా మనం ఇక్కడ చెప్పుకుంటాం. దీన్నే MS/ΔT/M/S అనేటటువంటి ఒక సూత్రం ద్వారా మనం ఇక్కడ గమనించవచ్చు. ఇక్కడ క్యాపిటల్ M అనేది వస్తువు యొక్క ద్రవ్యరాశిని తెలియజేస్తుంది. క్యాపిటల్ S అనేది వస్తువు యొక్క విశిష్టోష్ణాన్ని గురించి తెలియజేస్తుంది. డెల్టా T అనేది ఆ వస్తువులోని ఉష్ణోగ్రత వృద్ధికి సంబంధించినటువంటి అంశాలను తెలియజేస్తుంది. స్మాల్ m అనేది మండినటువంటి ఇంధనం యొక్క ద్రవ్యరాశిని తెలియజేస్తుంది. అదేవిధంగా స్మాల్ s అనేది మండిన ఇంధనం యొక్క కెలోరిఫిక్ విలువను తెలియజేస్తుంది. సో ఈ క్రమంలో ఉష్ణ దక్షతలోని సమీకరణంలో లేదా ఉష్ణ దక్షతను గణించేటటువంటి సూత్రంలో ఇక్కడ ఏ అక్షరము దేనిని తెలియజేస్తుంది అనేటటువంటి ఓరియంటేషన్లో మనకి ఇక్కడ క్వశ్చన్ వచ్చేటటువంటి అవకాశం ఉంది. దీంట్లో ప్రధానంగా క్యాపిటల్ M అనేది వస్తువు ద్రవ్యరాశిని, క్యాపిటల్ S అనేది వస్తువు యొక్క విశిష్టోష్ణాన్ని, అదేవిధంగా డెల్టా T అనేది వస్తువు యొక్క ఉష్ణోగ్రత వృద్ధి గురించి తెలియజేస్తే స్మాల్ m అనేది మండినటువంటి ద్రవ్యరాశి ఇంధనం యొక్క ద్రవ్యరాశిని తెలియజేస్తుందనే అంశాన్ని ఇక్కడ మనం గమనించుకోవాలి. సో మరొక ముఖ్యమైనటువంటి అంశం ఉష్ణానికి సంబంధించి విశిష్ట గుప్తోష్ణానికి సంబంధించినటువంటి అంశంగా ఇక్కడ మనం చెప్పుకుంటాం. ప్రమాణ ద్రవ్యరాశి గల ఒక వస్తువుని దాని ఉష్ణోగ్రతలో మార్పు లేకుండా ప్రస్తుత స్థితికి మార్చడానికి కావలసినటువంటి ఉష్ణరాశిని మనం ఇక్కడ విశిష్ట గుప్తోష్ణంగా చెప్పుకుంటాం. సో విశిష్ట గుప్తోష్ణంలో ప్రమాణ ద్రవ్యరాశి ఉన్నటువంటి వస్తువుని దాని ఉష్ణోగ్రతలో మార్పు లేకుండా ప్రస్తుత స్థితికి మార్చేటటువంటి ఉష్ణరాశిని మనం ఇక్కడ విశిష్ట గుప్తోష్ణంగా చెప్పుకుంటాం. ఎటువంటి ఉష్ణోగ్రత మార్పు లేకుండా ఒక వస్తువుని ఘనస్థితి నుంచి ద్రవస్థితిలోకి మార్చడానికి కావలసినటువంటి ఉష్ణరాశిని మనం ఇక్కడ ద్రవీభవన గుప్తోష్ణంగా చెప్పుకుంటున్నాం. సో అదేవిధంగా బాష్పీభవన గుప్తోష్ణం గురించి చెప్పుకోవాల్సి వస్తే ఉష్ణోగ్రత మార్పు లేకుండా ఒక వస్తువుని ద్రవస్థితి నుంచి వాయుస్థితిలోకి మార్చడానికి కావాల్సినటువంటి ఉష్ణరాశిని మనం ఇక్కడ బాష్పీభవన ఉష్ణోగ్రతగా చెప్పుకుంటున్నాం. ఇక్కడ ఈ ద్రవీభవన ఉష్ణోగ్రత మరియు బాష్పీభవన గుప్తోష్ణానికి సంబంధించినటువంటి అంశాలలో మనకి ఇక్కడ ద్రవీభవన గుప్తోష్ణం అనగానేమి, లేదా ఉష్ణోగ్రత మార్పు లేకుండా వస్తువు యొక్క ఘన స్థితి మరియు ద్రవస్థితికి మార్చేటటువంటి క్రమాన్ని ఏమంటామనే ఓరియంటేషన్లో మనకి ఇక్కడ క్వశ్చన్ రావచ్చు. సో దీంట్లో ద్రవీభవన గుప్తోష్ణం మరియు బాష్పీభవన గుప్తోష్ణాలు అనేటువంటివి మనకు అత్యంత ముఖ్యమైనటువంటి అంశాలుగా మనం ఇక్కడ పరిగణిస్తాం. ఇక్కడ పదార్థాలు వేడి చేస్తే వ్యాకోచిస్తాయి అనేటటువంటి ధర్మం ఆధారంగా వాటిలోని పొడవుల్లో మార్పులు వస్తాయా, వెడల్పుల్లో మార్పులు వస్తాయా, వైశాల్యంలో మార్పులు వస్తాయా మరియు ఘనపరిమాణంలో వచ్చేటటువంటి మార్పులు కనుక బేరీజు వేసుకున్నట్లయితే అక్కడ ఆయా వస్తువుల్లో ఏర్పడేటటువంటి వ్యాకోచాలు మనం 3 రకాలుగా వర్గీకరించవచ్చు. దీన్ని మొట్టమొదటిగా దైర్ఘ్య వ్యాకోచం అని చెప్పేసి అంటాము. ఇక్కడ ఒక ఘనపదార్థం యొక్క పొడవులో వచ్చేటటువంటి మార్పుని మనం ఇక్కడ వ్యాకోచాన్ని ఇక్కడ దైర్ఘ్య వ్యాకోచం అంటాం. కొన్ని వస్తువులు పొడవు అత్యధికంగా ఉంటాయి. ఉదాహరణకు కరెంటు తీగలకు సంబంధించినటువంటి వాటిని కానివ్వండి, అదేవిధంగా రైలు పట్టాలకు సంబంధించినటువంటి వాటిని కానివ్వండి పరిశీలించినట్లయితే వాటిలో పొడవు అనేది గణనీయంగా ఉంటుంది, వెడల్పు అనేది కొంత కన్సిడరబుల్లీ షార్ట్ ఉంటుంది, తక్కువ ఉంటుంది. కాబట్టి ఈ క్రమంలో ఘనపదార్థం యొక్క పొడవు వెంబడి వ్యాకోచాన్ని మనం ఇక్కడ దైర్ఘ్య వ్యాకోచంగా చెప్పుకుంటాం. అదేవిధంగా మరొక రకంగా వ్యాకోచాన్ని గమనించాల్సి వస్తే ఒక ఘనపదార్థం యొక్క వైశాల్యంలో వచ్చేటటువంటి వ్యాకోచాన్ని లేదా ఘనపదార్థం యొక్క 2 డైమెన్షనల్ లేదా ద్విమితీయ కొలతలలో వచ్చేటటువంటి మార్పును మనం ఇక్కడ క్షేత్రీయ లేదా విస్తీర్ణ వ్యాకోచంగా మనం ఇక్కడ చెప్పుకుంటాం. అదేవిధంగా ఘనపరిమాణ వ్యాకోచానికి సంబంధించినటువంటి అంశాలు కనుక మనం పరిగణించాల్సి వస్తే ఒక ఘనపదార్థపు ఘనపరిమాణంలో వచ్చేటటువంటి వ్యాకోచాన్ని మనం ఇక్కడ ఘనపరిమాణ వ్యాకోచంగా చెప్పుకుంటున్నాం. లేదా దీన్ని మరో రకంగా ఒక పదార్థంలో ఘనపదార్థంలో త్రిమితీయంగా వచ్చేటటువంటి వ్యాకోచాన్ని మనం ఇక్కడ ఘనపరిమాణ వ్యాకోచంగా చెప్పుకుంటాం. ద్విమితీయంగా వచ్చేటటువంటి వ్యాకోచాన్ని ఇక్కడ మనం క్షేత్రీయ వ్యాకోచం లేదా విస్తీర్ణ వ్యాకోచంగా పరిగణిస్తే ఆ త్రిమితీయంగా వచ్చేటటువంటి వ్యాకోచాన్ని మనం ఇక్కడ ఘనపరిమాణ వ్యాకోచంగా చెప్పుకుంటాం. సో దైర్ఘ్య వ్యాకోచ గుణకానికి సంబంధించి ఇక్కడ దీన్ని దైర్ఘ్య వ్యాకోచ గుణకాన్ని ఆల్ఫా అనే అక్షరంతో సూచిస్తాం. ఒక వస్తువు యొక్క దైర్ఘ్య వ్యాకోచం అనేది ఆ వస్తువు యొక్క తొలి పొడవు మరియు వస్తువులోని ఉష్ణోగ్రత వృద్ధికి అనులోమానుపాతంలో ఉంటుందనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం దైర్ఘ్య వ్యాకోచ గుణకం ద్వారా తెలుసుకోవాల్సి వస్తుంది. సో స్మాల్ ఎల్ ఈజ్ ప్రపోర్షనల్ టు క్యాపిటల్ ఎల్ ఇంటూ డెల్టా టీ అనేటటువంటి అంశంగా ఇక్కడ మనం దీన్ని చూస్తాం. ఇక్కడ స్మాల్ ఎల్ అనేటటువంటిది వస్తువు యొక్క దైర్ఘ్య వ్యాకోచాన్ని తెలియజేస్తుంది. వస్తువు యొక్క తొలి పొడవుని క్యాపిటల్ ఎల్ సూచిస్తే ఉష్ణోగ్రత మార్పుని డెల్టా టీ సూచిస్తుంది. కాబట్టి ఎల్ ఈజ్ ప్రపోర్షనల్ టు క్యాపిటల్ ఎల్ ఇంటూ డెల్టా టీగా చెప్తాం. దేర్ఫోర్ ఎల్ బై ఎల్ ఇంటూ డెల్టా టీ ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా అనేటటువంటి ఒక స్థిరాంకం ద్వారా మనం ఇక్కడ తెలుపుతాం. సో ఆల్ఫా అనేది పొడవులోని వృద్ధి బై తొలి పొడవు ఇంటూ ఉష్ణోగ్రతలోని వృద్ధికి సంబంధించినటువంటి అంశంగా మనం ఇక్కడ పేర్కొనవచ్చు. సో ప్రమాణ పొడవు గల ఒక వస్తువులో
ఒక డిగ్రీ సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత అభివృద్ధికి దాని పొడవులో కలిగేటటువంటి వృద్ధిని ఆ వస్తువు యొక్క దైర్ఘ్య వ్యాకోచ గుణకం ఆల్ఫాగా పేర్కొంటాం. అదేవిధంగా క్షేత్రీయ వ్యాకోచ గుణకానికి సంబంధించినటువంటి అంశాలు కనుక మనం పరిశీలించాల్సి వస్తే దీన్ని మనం బీటాతో సూచిస్తాము. ఒక వస్తువు యొక్క క్షేత్రీయ వ్యాకోచము స్మాల్ ఏ, ఆ వస్తువు యొక్క తొలి వైశాల్యం క్యాపిటల్ ఏ మరియు ఆ వస్తువులోని ఉష్ణోగ్రత వృద్ధి డెల్టా టీకు అనులోమానుపాతంలో ఉంటుందనేటటువంటి క్రమాన్ని ఇక్కడ అందించడం జరిగింది. దేర్ఫోర్ స్మాల్ ఏ ఈజ్ ప్రపోర్షనల్ టు క్యాపిటల్ ఏ ఇంటూ డెల్టా టీగా మనం ఇక్కడ చెప్తాం. దేర్ఫోర్ స్మాల్ ఏ బై క్యాపిటల్ ఏ ఇంటూ డెల్టా టీ ఈజ్ ఈక్వల్ టు బీటా అనేటటువంటి స్థిరాంకంగా చెప్తాం. ఇక్కడ బీటా అనేది పదార్థం యొక్క క్షేత్రీయ వ్యాకోచ గుణకంగా మనం ఇక్కడ చెప్పుకుంటాం. దేర్ఫోర్ బీటా ఈజ్ ఈక్వల్ టు పదార్థం యొక్క వైశాల్యంలోని వృద్ధి బై తొలి వైశాల్యం ఇంటూ ఉష్ణోగ్రత వృద్ధిని మనం ఇక్కడ ఈ క్షేత్ర వ్యాకోచ గుణకానికి సంబంధించినటువంటి అంశంగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. ఇక్కడ ప్రమాణ వైశాల్యం గల ఒక వస్తువులో 1 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత వృద్ధికి దాని వైశాల్యంలో కలిగేటటువంటి వృద్ధిని ఆ వస్తువు యొక్క క్షేత్రీయ వ్యాకోచ గుణకంగా మనం ఇక్కడ చెప్పుకుంటాం. దీన్ని బీటా అనే అక్షరంతో మనం సూచిస్తాం. ఇక్కడ పదార్థం యొక్క మరొక ముఖ్యమైనటువంటి ఘనపరిమాణ వ్యాకోచ గుణకానికి సంబంధించినటువంటి అంశాన్ని ఇక్కడ మనం చూస్తాం. ఒక వస్తువు యొక్క ఘనపరిమాణంలోని వృద్ధి గామా వి స్మాల్ వి అనేది ఆ వస్తువు యొక్క తొలి ఘనపరిమాణము క్యాపిటల్ వి మరియు ఆ వస్తువులోని ఉష్ణోగ్రత డెల్టా టీకి అనులోమానుపాతంలో ఉంటుంది. దీన్నే మనం ఇక్కడ సమీకరణ రూపంలో కనుక రాసినట్లయితే స్మాల్ బి ఈజ్ ప్రపోర్షనల్ టు క్యాపిటల్ వి ఇంటూ డెల్టా టీగా మనం ఇక్కడ చెప్తాం. సో వి బై క్యాపిటల్ వి ఇంటూ డెల్టా టీ ఈజ్ ఈక్వల్ టు గామా. ఇక్కడ గామా అనేది స్థిరాంకంగా పనిచేస్తుంది. దీన్నే మనం ఇక్కడ ఘనపరిమాణ వ్యాకోచ గుణకానికి సంబంధించినటువంటి అంశంగా మనం ఇక్కడ చెప్తాం. సో గామా ఈజ్ ఈక్వల్ టు ఘనపరిమాణంలో వృద్ధి బై తొలి ఘనపరిమాణం ఇంటూ ఉష్ణోగ్రత వృద్ధిగా మనం ఇక్కడ చెప్పుకుంటాం. దీన్ని మనం గామా ఈజ్ ఈక్వల్ టు స్మాల్ వి బై క్యాపిటల్ వి ఇంటూ డెల్టా టీగా మనం ఇక్కడ సూచిస్తాం. ప్రమాణ ఘనపరిమాణం గల ఒక వస్తువులో 1 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత వృద్ధికి దాని ఘనపరిమాణంలో కలిగేటటువంటి వృద్ధిని ఆ వస్తువు యొక్క ఘనపరిమాణ వ్యాకోచ గుణకంగా మనం ఇక్కడ పరిగణిస్తున్నాం. సో ఇక్కడ ఆల్ఫా, బీటా మరియు గామాలు, ఆల్ఫా అనేదేమో దైర్ఘ్య వ్యాకోచ గుణకాన్ని, బీటా ఏమో విస్తీర్ణ వ్యాకోచ గుణకం లేదా క్షేత్రీయ వ్యాకోచ గుణకాన్ని, గామా అనేది ఘనపరిమాణ వ్యాకోచ గుణకాన్ని కనుక తెలియచేస్తుంటే ఇక్కడ ఆల్ఫా, బీటా మరియు గామాల మధ్య ఉండేటటువంటి సంబంధం మీద గతంలో అనేక సార్లు ప్రశ్నలు రావడం జరిగింది. సో దీంట్లో బీటా ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ ఆల్ఫా అనగా ఇక్కడ విస్తీర్ణ వ్యాకోచ గుణకం అనేది దైర్ఘ్య వ్యాకోచ గుణకానికి డబల్ ఉంటుందనేటటువంటి 2 రెట్లు ఉంటుందనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించారు. అదేవిధంగా ఇక్కడ ఘనపరిమాణ వ్యాకోచ గుణకం అనేది దాని యొక్క దైర్ఘ్య వ్యాకోచ గుణకానికి 3 రెట్లు ఉండేటటువంటి అంశాన్ని ఇక్కడ గమనించడం జరిగింది. దేర్ఫోర్ దీన్ని ఒక నిష్పత్తి రూపంలో కనుక రాసినట్లయితే ఆల్ఫా ఈస్ట్ బీటా ఈస్ట్ గామా ఈజ్ ఈక్వల్ టు 1:2:3 అనేటటువంటి రేషియోతో మనం ఇక్కడ సూచిస్తాం. సో ఘనపరిమాణ వ్యాకోచ గుణకం మరియు దైర్ఘ్య వ్యాకోచ గుణకం అదేవిధంగా విస్తీర్ణ వ్యాకోచ గుణకాలకు సంబంధించి ఆల్ఫా, బీటా, గామాల మధ్య నిష్పత్తిని పేర్కొనండి అంటే 1:2:3గా మనం ఇక్కడ చెప్పవచ్చు. ఇక్కడ పదార్థాలకు సంబంధించినటువంటి వ్యాకోచాలు అవి ఏ రకంగా మానవాళికి ఉపయోగపడతాయి అనే అంశాల ఆధారంగా గతంలో చాలాసార్లు క్వశ్చన్స్ రావడం జరిగింది. ప్రధానంగా భూమి వేడెక్కి భూమి ద్వారా వాయుపొరలు వేడెక్కేటటువంటి క్రమంలో కూడా ఏ ఏ ప్రక్రియలు ఉంటాయనేటటువంటి అంశంలో గతంలో చాలాసార్లు క్వశ్చన్ రావడం జరిగింది. అయితే వాస్తవానికి సూర్యుడి నుంచి వచ్చేటటువంటి ఆ వేడి కానివ్వండి, వెలుతురు కానివ్వండి డైరెక్ట్ వాతావరణ పొరలను వేడెక్కించలేవు. వాస్తవానికి మనం ఏదైనా ఒక మంట దగ్గరికి వెళ్తున్నట్లు భావిస్తే ఇక్కడ మంట దగ్గరికి వెళ్ళేటటువంటి క్రమంలో మంట నుంచి వచ్చేటటువంటి ఉష్ణరాశి ఎక్కువగా ఉంటుంది కాబట్టి దానికి సంబంధించినటువంటి టెంపరేచర్ మనకు తగిలేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం చూస్తాం. అయితే సూర్యుడి వంటి భారీ నక్షత్రం వైపుకి వెళ్ళేటటువంటి క్రమంలో భూమి యొక్క ఉపరితలం నుంచి పైకి వెళ్తున్న కొద్దీ ఇదే రకమైనటువంటి దృగ్విషయాన్ని కనుక మనం ఆలోచిస్తే సూర్యునికి దగ్గరగా వెళ్ళేటటువంటి క్రమంలో అత్యధికమైనటువంటి వేడిని మనం పొందాల్సినటువంటి అనుభూతి చెందాల్సినటువంటి అంశాన్ని మనం గమనించాలి. కానీ ఇక్కడ భూమి యొక్క ఉపరితలం నుంచి సూర్యుని వైపుకు వెళ్ళే కొలది ఉష్ణోగ్రత పెరగకపోగా తగ్గేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం గమనించాలి. సో దీనికి ప్రధాన కారణంగా ఇక్కడ సూర్యుడి నుంచి వెలువడేటటువంటి ఆ కాంతి తరంగాలు అనేవి భూమిలోని వాతావరణాన్ని డైరెక్ట్గా అవి వేడెక్కించలేవు అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనిస్తాం. ఇక్కడ శూన్యంలో ఈ కాంతి కిరణాలు అనేవి విద్యుదయస్కాంత తరంగాల రూపంలో లేదా ఉష్ణ వికిరణ రూపంలో ఇక్కడ భూమిని ప్రసారం చేసేటటువంటి క్రమంలో అవి భూమి యొక్క పొరను తాకిన తర్వాత లేదా ఉపరితలాన్ని తాకిన తర్వాత
మొదటగా భూమి యొక్క ఉపరితలం వేడెక్కుతుంది. సో సూర్యుని యొక్క కిరణాల్లోని వేడిని మొట్టమొదటగా గ్రహించేటటువంటిది భూమి యొక్క పై ఉపరితలంగా మనం ఇక్కడ చెప్పుకుంటాం. సో భూమి యొక్క పై ఉపరితలం అనేది వేడెక్కిన తర్వాత అది తనలోని హీట్ని దాన్ని ఆనుకొని ఉన్నటువంటి వాతావరణ కణాలకు లేదా గాలిలోని కణాలకు అందజేస్తుంది. సో ఈ క్రమంలో గాలిలోని కణాలు అనేవి వేడెక్కి అవి మరింత వ్యాకోచం చెంది పల్చనై పైకి పోయేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు. సో ఈ క్రమంలో అక్కడ వేడెక్కినటువంటి గాలిలోకి మరికొన్ని చల్లనైనటువంటి అణువులు లేదా గాలి వచ్చి చేరుతుంది. సో ఈ విధంగా రిపిటేటివ్గా జరగడం వలన ఇక్కడ భూమిని ఆనుకొని ఉన్నటువంటి వాయు కణాలు కానివ్వండి, గాలి కానివ్వండి, వేడికి పైకి పోయేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం చూస్తాం. సో ఆ క్రమంలో ఆ గాలిలోని వేడి అనేది పరిసర ప్రాంతాలకు రిలీజ్ అవుతుంది. కాబట్టి ఇక్కడ భూమితో పోలిస్తే వాతావరణంలో పైకి పోయే కొలది ఇక్కడ వేడి అనేది కొంచెం తక్కువగా ఉండేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనిస్తాం. ఉష్ణోగ్రత అనేది తక్కువగా ఉంటుంది. సో పదార్థాలకు సంబంధించినటువంటి వ్యాకోచాలు మరియు వాటి యొక్క ఉపయోగాలకు సంబంధించిన అంశాలు కనుక మనం ఇక్కడ గమనించినట్లయితే మొట్టమొదటిగా ద్విలోహపు పట్టీల గురించి మనం ఇక్కడ మాట్లాడాల్సి వస్తుంది. దీన్ని రెండు వేర్వేరు లోహపు పట్టీలను సమాన పరిమాణ కల వాటిని ఇక్కడ తీసుకొని వాటిని జతపరిచి లోహపు పట్టీకి తయారు చేసేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం గమనిస్తాం. సో ఈ ద్విలోహపు పట్టీలు అనేవి ఆటోమేటిక్ ఐరన్ బాక్సులలో అదేవిధంగా రెఫ్రిజిరేటర్లలో ఆటోమేటిక్ స్విచ్గా పనిచేసేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు. సో ఈ ద్విలోహపు పట్టీలో ఉండేటటువంటి రెండు వేర్వేరు లోహాలు అనేవి ఇక్కడ వాటి గుండా విద్యుత్ ప్రవహించేటటువంటి క్రమంలో ఎక్సెట్ అయ్యేటటువంటి ఘర్షణ బలాల ఆధారంగా అది విద్యుత్ ప్రవాహాన్ని నిరోధించి సమానమైనటువంటి ఉష్ణశక్తిగా మార్చేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం చూస్తాం. సో వేడి చేస్తే పదార్థాలు వ్యాకోచిస్తాయనేటటువంటి ధర్మం ఆధారంగా ఇక్కడ ఉన్నటువంటి రెండు ద్విలోహ పట్టీలు తమకు పరస్పర విరుద్ధమైనటువంటి వ్యాకోచాలను ప్రదర్శించేటటువంటి క్రమంలో అవి కొంత వంగి ఉండేటటువంటి ఆకారంలోకి మారుతాయి. సో ఈ క్రమంలో వలయంలో అక్కడ విద్యుత్ ప్రసారం అనేది నిలిపివేయబడుతుంది. కాబట్టి అక్కడ అది రిఫ్రిజిరేటర్ అనేది హాఫ్ అయ్యేటటువంటి పరిస్థితి ఇక్కడ మనం చూస్తాం. కాసేపటికి ఆ ద్విలోహపు పట్టీ యొక్క టెంపరేచర్ నార్మల్ స్థితికి వచ్చినటువంటి పరిస్థితులలో అది మళ్ళీ స్ట్రైట్గా మారుతుంది. ఈ క్రమంలో మళ్ళీ అది అవతల కొస అనేది విద్యుత్ వాహకంలోని అవతల కొసకు తగలడం వలన ఇక్కడ సర్క్యూట్ అనేది ఫుల్ఫిల్ అయిపోయి తిరిగి విద్యుత్ ప్రసరిస్తుంది. ఈ క్రమంలో విద్యుత్ ప్రసరించేటటువంటి క్రమంలో ద్విలోహపు పట్టీలోని ఆ లోహాలు మళ్ళీ వేడిని గ్రహించి అక్కడ వ్యాకోచం చెంది మళ్ళీ అక్కడ ఎలక్ట్రిక్ సర్క్యూట్ అనేది ఆఫ్ అయిపోయేటటువంటి పరిస్థితిని ఇక్కడ మనం చూస్తాం. సో ఈ క్రమంలో ద్విలోహపు పట్టీలు అనేవి ఇక్కడ ఉష్ణ వస్తువులకు సంబంధించినటువంటి ఎలక్ట్రిక్ ఉపకరణాలకు సంబంధించినటువంటి అంశాల్లో భాగంగా రెఫ్రిజిరేటర్లు కానివ్వండి, ఆటోమేటిక్ ఐరన్ బాక్సులలో కానివ్వండి, ఆటోమేటిక్ స్విచ్గా మార్చేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు. ఇక్కడ ఎలక్ట్రిక్ డివైసెస్లలో ద్విలోహపు పట్టీలు అనేవి ఆటోమేటిక్ స్విచ్లుగా పరిగణించేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు. అందుకనే రెఫ్రిజిరేటర్లు అనేవి నిర్ణీత కాలం పాటు పనిచేసిన తర్వాత వాటంతట అవే ఆటోమేటిక్గా స్విచ్ ఆఫ్ అయిపోతాయి. అదేవిధంగా ఐరన్ బాక్సులు కూడా ఆటోమేటిక్ ఐరన్ బాక్సులు కూడా కొద్దిసేపటి వరకు ఉష్ణాన్ని ఎక్సెప్ట్ చేసిన తర్వాత ఈ ఆటోమేటిక్ స్విచెస్ లేదా ద్విలోహపు పట్టీల వలన అవి కాసేపు అయిన తర్వాత అవి ఆటోమేటిక్గా స్విచ్ ఆఫ్ అయిపోయేటటువంటి క్రమాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. అదేవిధంగా తాపన నియంత్రకాలు లేదా థర్మోస్టాట్ అనేటటువంటి అంశం గురించి మనం మాట్లాడుకుంటే విద్యుత్ పరికరాలలో విద్యుత్ వల్ల ఉత్పత్తి అయ్యేటటువంటి ఉష్ణాన్ని నియంత్రించుటకు వీటిని ఉపయోగించేటటువంటి సాధనాలుగా లేదా పరికరాలుగా తాపన నియంత్రకాల గురించి మాట్లాడుకుంటాం. ఉదాహరణకు విద్యుత్ ఇస్త్రీపెట్టెలు, రెఫ్రిజిరేటర్లు, అగ్ని ప్రమాదాలను పసిగట్టేటటువంటి పరికరాలు మొదలగునవన్నీ కూడా విద్యుత్ పరికరాల్లో విద్యుత్ వల్ల ఉత్పత్తి అయ్యేటటువంటి ఉష్ణాన్ని నియంత్రించేటటువంటి క్రమంలో ఇక్కడ మనకు ఉపయోగించేటటువంటి పరిస్థితులు చూస్తాం. వాతావరణంలో కలిగేటటువంటి ఉష్ణోగ్రత మార్పిడికి తగినట్లుగా వ్యాకోచించడం కోసం రైలు పట్టాల మధ్య ఖాళీలను ఏర్పాటు చేసే క్రమాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు. సో దీనికి ప్రధాన కారణంగా వేసవి వంటి అత్యంత ఉష్ణోగ్రత నమోదయ్యేటటువంటి పరిస్థితులలో అక్కడ ఈ రైలు పట్టాలు అనేవి అమాంతం వ్యాకోచించడం వలన వాటి మధ్య ఖాళీ ప్రదేశాలు కనుక లేనట్లయితే అవి అమాంతం ఒకదానికొకటి నెట్టుకోవడం వలన అవి కొంత ఎత్తుకి పైకి లేచేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు. ఫలితంగా రైలు ప్రమాదాలు అనేవి అత్యధికంగా జరుగుతాయి. కాబట్టి ఇక్కడ రైలు పట్టాల మధ్య ఖాళీలను వదిలిపెట్టేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు. అదేవిధంగా టెలిఫోన్కు సంబంధించినటువంటి తీగలు చలికాలంలో సంకోచించి తెగిపోకుండా ఉండడం కోసం ఆ రెండు స్తంభాల మధ్య తీగ పొడవును కాస్త ఎక్కువగా వదిలేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం చూస్తాం. సో శీతాకాలంలో వచ్చేటటువంటి అత్యంత చల్లటి ఉష్ణోగ్రతల వలన ఆ వైర్లు సంకోచించి తెగిపోకుండా ఉంటాయి. సో ఈ క్రమాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. అదేవిధంగా ఇక్కడ బండి చక్రానికి సంబంధించినటువంటి అంశాలను ఇందాక మాట్లాడుకున్నాం. కొయ్య చక్రాన్ని బిగించి ఉంచేటటువంటి లోహపు పట్టీని కమ్మరి
వేడి చేసి ఆ చక్రం మీద జారుస్తాడు. జార్చిన తర్వాత లోహపు పట్టీని చల్లబరిచిన క్రమంలో అది సంకోచిస్తుంది. సంకోచించి కొయ్య చక్రాన్ని గట్టిగా బిగించి ఉంచుతుంది. కాబట్టి ఎటువంటి ఎగుడు దిగుడులో ఉన్నటువంటి రోడ్ల మీదనైనా ఇక్కడ కొయ్య చక్రం బండి ఈజీగా వెళ్ళిపోయేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు. అదేవిధంగా బాగా వెలుగుతున్నటువంటి దీపపు కుందిపై కానివ్వండి లేదా బల్బుపై కానివ్వండి, అది ఎక్కువసేపు వెలుగుతున్నటువంటి క్రమంలో ఇక్కడ విద్యుత్ శక్తి అనేది వెలుతురు మరియు ఉష్ణశక్తిగా మారేటటువంటి క్రమంలో అక్కడ బల్బ్ అనేది కొంత వేడిని లేదా ఉష్ణాన్ని గ్రహించి వేడెక్కుతుంది. సో ఈ క్రమంలో ఆ గాజు బుడ్డి మీద చిన్న నీటి చుక్కను కనుక చల్లినట్లయితే అక్కడ ఏర్పడేటటువంటి అసమ వ్యాకోచాల వలన గాజు బుడ్డి పగిలిపోయేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు. దీనికి ప్రధానమైనటువంటి కారణంగా చల్లగా ఉన్నటువంటి ప్రాంతాల్లో గాజు యొక్క వ్యాకోచము, వేడిగా ఉన్నటువంటి ప్రాంతాల్లో గాజు యొక్క వ్యాకోచం అనేది పరస్పర వైరుధ్యంగా ఉంటుంది. కాబట్టి ఈ క్రమంలో అది అసమానంగా వ్యాకోచించి పగిలిపోయేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం గమనించాలి. అదేవిధంగా ఇక్కడ ఉష్ణోగ్రతను మాపనం చేసేటటువంటి క్రమంలో అత్యధికంగా ద్రవ ఉష్ణమాపకాలు మరియు వాయు ఉష్ణమాపకాలు కూడా మనకు అమాంతం ఎక్కువగా అందుబాటులో ఉన్నటువంటి పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు. సో ఇక్కడ మరొక ముఖ్యమైనటువంటి అంశంగా పీడన గుణకానికి సంబంధించినటువంటి అంశాలను మనం ఇక్కడ గమనిస్తున్నాం. దీన్ని సిగ్మాతో సూచిస్తాము. ఇక్కడ స్థిర ఘనపరిమాణం గల వాయువు యొక్క తొలి పీడనంలో 1 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతాభివృద్ధికి కలిగే పీడనం యొక్క వృద్ధిని ఆ వాయువు యొక్క పీడన గుణకం అంటారనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. సో రో ఈజ్ ఈక్వల్ టు P2 మైనస్ P1/P1 ఇంటూ డెల్టా టీ అనేటటువంటి అంశంగా ఇక్కడ మనం ఈ పీడన గుణకానికి సంబంధించినటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనిస్తాం. ఇక్కడ P2 మైనస్ P1 అనేది పాదరస మట్టంలోని తేడాను తెలియజేస్తుంది. P1 అనేది గది ఉష్ణోగ్రత వద్ద పాదరసం యొక్క అంశానికి సంబంధించినటువంటి పీడనాన్ని తెలియజేస్తుంది. అదేవిధంగా డెల్టా టీ అనేది ఉష్ణోగ్రతలోని వృద్ధిని గురించి తెలియజేస్తుందనే అంశాన్ని ఇక్కడ మనం గమనించుకోవాలి. ఇక్కడ ప్రధానంగా ఉష్ణానికి సంబంధించినటువంటి పాఠ్యాంశాల్లో భాగంగా ఉష్ణ ప్రసార పద్ధతులకు సంబంధించినటువంటి అతి ముఖ్యమైనటువంటి అంశాలను మనం ఇక్కడ పరిగణలోకి తీసుకోవాలి. సో ఏ ఉష్ణ ప్రసారం సంబంధించినటువంటి ఎగ్జాంపుల్స్ మీద కూడా మనకు గతంలో చాలాసార్లు ప్రశ్నలు అడగడం జరిగింది. ఒక మంట మీద చల్లగా ఉన్నటువంటి స్పూన్ కనుక ఉంచినట్లయితే అది వేడెక్కడానికి దానిలోని ఏ ప్రక్రియ కారణమవుతుందనే అంశాన్ని ఇక్కడ ప్రధానంగా ప్రస్తావించడం జరిగింది. సో ఈ క్రమంలో ఉష్ణ వహనం అనేది మనకి ఇక్కడ ఉపయోగపడుతుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించాలి. అదేవిధంగా వేడిగా ఉన్నటువంటి టీ గ్లాస్లో ముంచినటువంటి చల్లటి స్పూను వేడెక్కడానికి కారణం ఏమిటి అనే ఓరియంటేషన్లో కూడా క్వశ్చన్ రావడం జరిగింది. దీనికి కారణంగా మనం ఉష్ణ వహనానికి సంబంధించినటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనిస్తాం. సో ఏ సందర్భాలలో పాదరసాన్ని మరియు ఏ సందర్భాల్లో ఆల్కహాల్ వాడతారనే ఓరియంటేషన్లో క్వశ్చన్ రావడం జరిగింది. ఇక్కడ పాదరసానికి బదులుగా నీటిని ఎందుకు ఈ ఉష్ణోగ్రత మాపనలలో వాడరు అనే ఓరియంటేషన్లో కూడా మనకి ఇక్కడ గతంలో చాలాసార్లు క్వశ్చన్ రావడం జరిగింది. అయితే ఒకవేళ ఇక్కడ గాజుతో పాటుగా పాదరసానికి బదులుగా నీటిని కనుక మనం ఇక్కడ ద్రవంగా వాడినట్లయితే ఈ సందర్భంలో గాజు యొక్క వక్రీభవన గుణకం మరియు నీటి యొక్క వక్రీభవన గుణకం రెండు దాదాపుగా సమానంగా ఉంటాయి. కాబట్టి ఈ సందర్భంలో నీటిలో వచ్చేటటువంటి వ్యాకోచం వల్ల వచ్చే స్వల్పమైనటువంటి హెచ్చుతగ్గులను మనం ఇక్కడ ఖచ్చితంగా గమనించలేము. కాబట్టి ఇక్కడ నీటిని మనం వాడేటటువంటి పరిస్థితి మనకి ఇక్కడ కనిపించదు. అదేవిధంగా నీటికి అనేది విశిష్టోష్ణం విలువ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అత్యధికమైనటువంటి ఉష్ణరాశిని పొందినటువంటి నీరు కేవలం 1 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతను పెంచుకుంటుంది. కాబట్టి ఈ క్రమంలో నీటిని మనం ఇక్కడ ద్రవాలుగా వాడనటువంటి పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు. అదేవిధంగా పదార్థాలు 3 స్థితుల్లో ఉండేటటువంటి క్రమంలో ఘన ద్రవ వాయు స్థితులలో మార్చేటటువంటి క్రమాన్ని కూడా మనం ఇక్కడ గమనించుకోవాలి. మంచు యొక్క ద్రవీభవన ఉష్ణోగ్రత 0 డిగ్రీల సెంటీగ్రేడ్ మరియు మరిగే ఉష్ణోగ్రత 100 డిగ్రీల సెంటీగ్రేడ్గా మనం ఇక్కడ పరిగణిస్తున్నాం. అదేవిధంగా శీతలీకరణ వక్రం అనేటటువంటి పరిస్థితిని కనుక మనం ఇక్కడ గమనించినట్లయితే కాలాన్ని x అక్షం మీద ఉష్ణోగ్రతను y అక్షం మీద తీసుకునేటటువంటి క్రమంలో ఇక్కడ శీతలీకరణ వక్రాన్ని గురించి ఇక్కడ మనం మాట్లాడుకుంటాం. ఏదైనా ఘనపరిమాణం ఏ స్థిర ఉష్ణోగ్రత వద్ద ద్రవ రూపంలోకి మారుతుందో ఆ ఉష్ణోగ్రతను ద్రవీభవన ఉష్ణోగ్రతగా పరిగణిస్తామని, అదేవిధంగా మరిగే ఉష్ణోగ్రత లేదా బాష్పీభవన ఉష్ణోగ్రత అనగానేమనే ఓరియంటేషన్లో కూడా గతంలో మనకు చాలాసార్లు క్వశ్చన్స్ రావడం జరిగింది. ఒక పదార్థం యొక్క ద్రవీభవన మరియు బాష్పీభవన స్థానాలు ఏ స్థితి మీద లేదా దేని మీద ఆధారపడి ఉంటాయనే ఓరియంటేషన్లో కూడా క్వశ్చన్ రావడం జరిగింది. దీనికి సంబంధించి మనం బాహ్య పీడనాన్ని ప్రభావితం చేస్తాయనే అంశాన్ని ఇక్కడ మనం గమనించుకోవాలి. అదేవిధంగా అత్యంత ఎత్తైనటువంటి ప్రదేశాలలో సాధారణంగా వంట చేయడం అనేది చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఈ క్రమంలో ప్రెషర్ కుక్కర్ని వాడతాం. కాబట్టి
ప్రెషర్ కుక్కర్ వాడడంలో ఇమిడి ఉన్నటువంటి సూత్రం ఏమిటనే ఓరియంటేషన్ మనకి ఇక్కడ గతంలో చాలాసార్లు క్వశ్చన్ రావడం జరిగింది. అదేవిధంగా స్కేటింగ్ ఏ సూత్రం మీద ఆధారపడి ఉంటుందనేటటువంటి ఓరియంటేషన్లో కూడా మనకి ఇక్కడ ప్రశ్న రావడం జరిగింది. సో పీడనాన్ని పెంచినట్లయితే నీటి యొక్క మరిగే ఉష్ణోగ్రత ఏమవుతుందనే ఓరియంటేషన్ ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. సో పీడనాన్ని పెంచితే నీటి యొక్క మరిగే ఉష్ణోగ్రత పెరుగుతుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం చూస్తాం. ఇక్కడ ప్రెషర్ కుక్కర్కి సంబంధించినటువంటి అంశాల్లో ఏ లోహంతో చేస్తారు, దాని పనిచేసేటటువంటి సూత్రాన్ని కూడా మనం ఇక్కడ పరిగణించుకోవాల్సి వస్తుంది. అదేవిధంగా ప్రెషర్ కుక్కర్ లోపల ఉష్ణోగ్రత ఎంత మేరకు పెరుగుతుందనే ఓరియంటేషన్లో కూడా మనకి ఇక్కడ ప్రశ్న రావడం జరిగింది. దీనికి మనం సమాధానంగా 120 డిగ్రీల సెంటీగ్రేడ్ మనం ఇక్కడ చెప్తాం. ఎత్తైన పర్వతాలపై వాతావరణ పీడనం అనేది తక్కువగా ఉంటుంది కాబట్టి అక్కడ నీటి యొక్క మరిగే ఉష్ణోగ్రత అనేది తక్కువ అవుతుంది. సో ఈ క్రమంలో తక్కువ ఉష్ణోగ్రతలకే నీరు మరుగుతుంది కాబట్టి పదార్థాలు ఉడికేటటువంటి పరిస్థితిని అవి చేరవు కాబట్టి ఈ రకమైనటువంటి ప్రత్యామ్నాయం మనం చూపించినటువంటి క్రమాన్ని ఇక్కడ మనం చూస్తాం. అదేవిధంగా పదార్థాలన్నీ వేడి చేస్తే వ్యాకోచం చెందుతాయి, కానీ నీరు మాత్రము 0 నుంచి 4 డిగ్రీల సెంటీగ్రేడ్కి ఈ ఉష్ణోగ్రతను పెంచేటటువంటి క్రమంలో అది వ్యాకోచం చెందాలి, కానీ వ్యాకోచం చెందకుండా అది సంకోచం చెందేటటువంటి ధర్మాన్ని ప్రదర్శిస్తుంది. అదేవిధంగా 4 డిగ్రీల నుంచి 0 డిగ్రీలకు ఉష్ణోగ్రతను తగ్గించేటటువంటి క్రమంలో చల్లబరిస్తే పదార్థాలు సంకోచిస్తాయనేటటువంటి ధర్మం ఆధారంగా ఇక్కడ నీరు అనేది సంకోచం చెందాలి. కానీ తద్భిన్నంగా 4 డిగ్రీల నుంచి 0 డిగ్రీల సెంటీగ్రేడ్కి నీటి యొక్క ఉష్ణోగ్రతను తగ్గించేటటువంటి క్రమంలో అది సంకోచించకపోగా వ్యాకోచం చెందుతుంది. అంటే నీటికి 0 డిగ్రీల నుంచి 4 డిగ్రీల వరకు సంకోచ వ్యాకోచాలకు సంబంధించినటువంటి అసమతుల్యతలు ఏర్పడుతున్నాయి కాబట్టి నీటికి ఉండేటటువంటి ఈ ధర్మాన్ని మనం నీటి యొక్క అసంగత వ్యాకోచంగా మనం ఇక్కడ చెప్పుకుంటున్నాం. ఇక్కడ నీటి యొక్క అసంగత వ్యాకోచం వలన ప్రకృతిలో అనేక రకమైనటువంటి దృగ్విషయాలు మనకు ఏర్పడేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం చూడవచ్చు. సో ప్రధానంగా 0 నుంచి 4 డిగ్రీల సెంటీగ్రేడ్ మధ్యలో ఉష్ణోగ్రతను పెంచేటటువంటి క్రమంలో నీరు కూడా వ్యాకోచం చెందాలి, కానీ ఆ విధంగా జరగక సంకోచించేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం గమనిస్తాం. సో 0 డిగ్రీల సెంటీగ్రేడ్ నుంచి సంకోచం ప్రారంభించినటువంటి నీరు 4 డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద అత్యధికంగా సంకోచిస్తుంది కాబట్టి తక్కువ ఘనపరిమాణం ఉంటుంది, ఇక్కడ సాంద్రత అనేది తక్కువగా ఉంటుందనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించుకోవాలి. ఐ రిపీట్, 0 డిగ్రీస్ నుంచి 4 డిగ్రీ సెంటీగ్రేడ్కి ఉష్ణోగ్రతను పెంచేటటువంటి క్రమంలో నీరు వ్యాకోచం చెందాలి. అలా వ్యాకోచం చెందకుండా ఇది సంకోచిస్తుంది కాబట్టి సంకోచించేటటువంటి క్రమంలో ఘనపరిమాణం తక్కువగా ఉంటుంది కాబట్టి సాంద్రత అనేది అక్కడ గరిష్టంగా ఉండేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనిస్తాము. సో నీటికి ఏ ఉష్ణోగ్రత వద్ద గరిష్టమైనటువంటి సాంద్రత ఉంటుంది అనేటటువంటి అంశంలో కనుక క్వశ్చన్ వస్తే దానికి మనం 4 డిగ్రీల సెంటీగ్రేడ్గా చెప్తాం. అదేవిధంగా 4 డిగ్రీల సెంటీగ్రేడ్ నుంచి 0 డిగ్రీ సెంటీగ్రేడ్కు చల్లబరిచేటటువంటి క్రమంలో పదార్థాలన్నీ కూడా సంకోచం చెందాలి. అలా సంకోచం చెందకుండా నీరు అనేది ఏం చేస్తుందంటే వ్యాకోచం చెందుతుంది. తత్ఫలితంగా 4 డిగ్రీల సెంటీగ్రేడ్ నుంచి 0 డిగ్రీల సెంటీగ్రేడ్కి ఉష్ణోగ్రతను తగ్గించేటటువంటి క్రమంలో 0 డిగ్రీ సెంటీగ్రేడ్ వద్ద ఇది 4 నుంచి 0 వరకు సంకోచం చెందడానికి బదులు వ్యాకోచం చెందుతుంది కాబట్టి అక్కడ గరిష్టమైనటువంటి ఘనపరిమాణాన్ని 0 డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద పొందుతుంది. సో గరిష్ట ఘనపరిమాణం ఉంటుంది కాబట్టి సాంద్రత అనేది అత్యల్పంగా ఉంటుంది. కాబట్టి 0 డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద ఉన్నటువంటి మంచు ముక్క నీటిపై తేలేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం గమనించాలి. సో 0 డిగ్రీ సెంటీగ్రేడ్ వద్ద నీటికి గరిష్టమైనటువంటి ఘనపరిమాణము, కనిష్ట సాంద్రత ఉంటుంది. అదేవిధంగా 4 డిగ్రీల సెంటీగ్రేడ్ దగ్గర కనిష్టమైనటువంటి ఘనపరిమాణము, గరిష్ట సాంద్రత ఉండేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం గమనించాలి. సో నీటికి ఉన్నటువంటి ఈ అసంగత వ్యాకోచం వలన అత్యంత శీతల ప్రాంతాల్లో ఈ పై ఉష్ణోగ్రతలు అమాంతంగా పడిపోతాయి కాబట్టి పైన ఉన్నటువంటి నీటి పొర మాత్రమే ఘనీభవించి దిగువన ఉన్నటువంటి నీటి పొర ఇక్కడ యథాస్థితిలో ఉంటుంది కాబట్టి అందులో ఉండేటటువంటి జలచరాలన్నీ కూడా స్వేచ్ఛగా జీవించడానికి అవకాశం ఉంటుంది. సో ఈ క్రమంలో నీటికి సంబంధించినటువంటి ఈ అసంగత వ్యాకోచం వలన ఇక్కడ జలచరాలు అనేవి అధికంగా లబ్ధి పొందుతున్నటువంటి క్రమాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు. అదేవిధంగా అత్యంత శీతల ప్రాంతాల్లో నీటిని పంపు చేసేటటువంటి క్రమంలో భాగంగా ఇక్కడ ఆ నీటి పైపులకు అనేది బయటి వైపు నల్లటి రంగును వేస్తారు. ఈ నల్లటి రంగు అనేది పరిసరాల నుంచి ఉష్ణోగ్రతను గ్రహించి నీటి యొక్క ఉష్ణోగ్రత మరింత పడిపోకుండా చూస్తుంది కాబట్టి అక్కడ నీటి పైపులు అనేవి పగిలిపోకుండా ఉంటాయి. అదేవిధంగా ఈ శీతల ప్రాంతాల్లోని వాహనాలు నడిపేవారు రేడియేటర్లలో నీటిలో కొంచెం ఆల్కహాల్ పరిమాణాన్ని కనుక ఆల్కహాల్ని కనుక కలిపినట్లయితే అక్కడ దాని యొక్క అసంగత వ్యాకోచ ధర్మం అనేది కొంత తగ్గించబడి ఆ రేడియేటర్లు పగిలిపోయినటువంటి పరిస్థితిని కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. సో ఈ విధంగా ఉష్ణానికి సంబంధించినటువంటి అన్ని పాఠ్యాంశాలలో మనకు దాదాపుగా అన్ని అంశాలను ఇక్కడ స్పృశించుకోవడం జరిగింది. సో దీంట్లో భాగంగా మేజర్లీ మనకి ఇక్కడ క్వశ్చన్స్ ఉష్ణ ప్రసార పద్ధతులు కానివ్వండి, ఉష్ణానికి సంబంధించినటువంటి ఫలితాల మీద కానివ్వండి మనకి ఇక్కడ అత్యధికంగా రావడం జరిగింది.
అదేవిధంగా వివిధ రకాలైనటువంటి ఉష్ణోగ్రత మాపనలలో ఎల్ఎఫ్పి విలువలు మరియు యూఎఫ్పి విలువలను ఏ విధంగా నిర్ధారించడం జరిగింది, ఏ రకమైనటువంటి ఉష్ణోగ్రత మాపనలు మనకు అందుబాటులో ఉన్నాయి, ఇక్కడ థర్మోస్టాట్ యొక్క ఉపయోగం ఏమిటి, అదేవిధంగా సుదూరాల నుంచి వచ్చేటటువంటి నక్షత్రాల యొక్క వేడిని కొలిచేటటువంటి క్రమంలో మనకు ఏ విధమైనటువంటి ఉష్ణోగ్రత మాపనలు అందుబాటులో ఉన్నాయి, 6 గరిష్ట కనిష్ట ఉష్ణోగ్రత మాపనలలో ఏ ఏ ద్రవాలను మనం వాడుతున్నాము, అదేవిధంగా అత్యధికంగా పాదరసాన్ని వినియోగించడానికి ప్రధానమైనటువంటి కారణం ఏమిటి, ఈ ఉష్ణోగ్రత మాపనలలో నీటిని ఎందుకు వాడరనేటటువంటి ఓరియంటేషన్లో కూడా మనకి ఇక్కడ గతంలో చాలాసార్లు ప్రశ్నలు అడగడం జరిగింది. సో దీనికి సంబంధించినటువంటి స్పష్టమైనటువంటి వేరియేషన్స్ ఉన్నటువంటి దృష్ట్యా వీటన్నిటినీ కాస్త కూలంకషంగా నేర్చుకొని దానికి సంబంధించినటువంటి సమాధానాలు మనం గుర్తించినట్లయితే మ్యాక్సిమం మళ్ళీ చెప్పేటటువంటి క్రమం ఏంటంటే ఫిజికల్ సైన్స్లోని ప్రతి అంశాన్ని కూడా రెగ్యులర్ లైఫ్లో జరిగేటటువంటి ప్రతి ఎగ్జాంపుల్కి ముడిపెట్టుకుంటూ దాన్ని రివిజన్ చేసుకుంటూ ఉన్నట్లయితే ఆ అంశాలు మనకి ఇక్కడ సుదీర్ఘకాలం పాటు మన మనోస్మృతిలో ఉంటాయి. కాబట్టి సమాధానాలు కూడా మనం ఆశించిన మేరకు అదేవిధంగా పెంపొందించేటటువంటి క్రమాన్ని కూడా మనం ఇక్కడ చూస్తాం. అదేవిధంగా సిలబస్ పూర్తి చేసేటటువంటి స్థాయిని మాత్రమే పరిగణించకుండా ప్రశ్నల యొక్క సరళి ఏ విధంగా ఉండబోతోందనే ఓరియంటేషన్లో కూడా మన యొక్క ప్రిపరేషన్ ఉండాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఈ రకమైనటువంటి అన్ని సూచనలు జాగ్రత్తలు తీసుకొని అభ్యర్థులు తమ యొక్క ప్రిపరేషన్ని మరింత నాణ్యమైనటువంటి పద్ధతులలో చేపట్టుకుంటూ పరీక్షల్లో విజయం సాధించి అదేవిధంగా ఉద్యోగాన్ని సంపాదించుకొని తమ యొక్క భావి జీవితాన్ని ఆనందమయంగా గడుపుకోవాలని చెప్పేసి ఆకాంక్షిస్తూ సెలవు తీసుకుంటున్నాను. అందరికీ నమస్తే.